యవ్వనుడా, చూసావుగా మత ఉన్మాదులు క్రీస్తుని ఎలా అవహేళన చేస్తున్నారో. నువ్వేం చేస్తున్నావు? క్రీస్తుని నమ్ముకుని 4 గోడల మధ్యన భక్తి చేస్తాను అంటే ఇది నిజమైన విశ్వాసం కాదు సోదరా. ఇలాంటి మూర్ఖుల నోరు ముగించడానికే దేవుని జ్ఞానం తన పిల్లలైన మనకి ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళు ఒక్కలా ఇద్దరా? సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు అని ఒకడు, మరియమ్మ గారికి యేసుక్రీస్తు అక్రమ సంబంధం వలన పుట్టాడని మరి ఒకడు. ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారికి సమాధానం ఇచ్చే క్రీస్తు సైనికుడిలా ఎప్పుడు నిలబడతావు? ఒక్క పక్క సోషల్ మీడియా క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఇంకో పక్క సమాజం సువార్తను అడ్డుకుంటోంది. ఇంతలా జరుగుతున్నా సువార్త ఎందుకు ఆగట్లేదో తెలుసా? వాళ్ళు క్రీస్తును ధరించారు అందుకే. బస్సులు తగలపెట్టేసినా, పేడ నీళ్లు మీద పోసినా, పబ్లిక్ లో బైబిల్ తగలబెట్టేసినా, ఆఖరికి మా ప్రాణాలే తీసినా సువార్త నాపడం మీ తరం కాదు అని ఈనాడు క్రైస్తవం చెబుతోంటే, ఆనాడు అపోస్తలులు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా సువార్తను ప్రారంభించారు. కాబట్టి ఈ రోజు అదే సువార్త నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నీకు వినబడేలా చేస్తోంది. ఈ ప్రపంచానికి సువార్తను వినిపించిన అపోస్తలులు ఎలా చనిపోయారో తెలుసా? పేతురును తలకిందులుగా సిలువ వేసి చంపేశారు. యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా వదిలేశారు. యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు. బర్తలోమయి బ్రతుకుండగానే చర్మం వలిపించుకున్నాడు. సీమోను బ్రతుకుండగానే 2 భాగాలుగా చేల్చబడ్డాడు. యాకోబు, స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఇంకా చెప్పాలంటే కొండలలోనూ లోయలలోనూ సరైన వసతులు లేకుండా వాళ్ళు జీవించారు. నిన్న కాక మొన్న ప్రవీణ్ గారు ఎలా చనిపోయారో తెలుసా? సాక్ష్యం ఉందా? వీరందరూ సువార్త నిమిత్తం హతసాక్షులుగా చనిపోయిన సువార్థికులు. వీరి ద్వారా సువార్త విని రక్షించబడిన నీవు ఎలా చనిపోవాలనుకుంటున్నావు? ఇక నుండి అయినా లే. ఎక్కడ ఏ విషయంలో పడిపోతున్నావో అక్కడ ఆ విషయంలోనే నీ రక్షణ వస్త్రాలు మరలా ధరించుకునిలే. ఇది ఓ మతం కాదు, ఇదే కైక మార్గం. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ లోకాన్ని మార్చే విప్లవం. నిందలు, హింసలు, దాడులు వచ్చినా విశ్వాసం వదలని క్రీస్తు సైన్యం మేము. హింసించి నోరు మూయించినా యేసు సత్యం ఆగదు, మంటల ఎగసి పడుతుంది. సిలువ ప్రేమ ముందు ఏ ఆయుధమైనా ఓడిపోతుంది. ఎన్నాళ్ళు మనుషులను నమ్ముకుని మోసపోతావు? పోయి దేవుని నమ్ము. ఆయన ఎప్పుడూ మన పక్షాన ఉన్నాడు. లేచి సమాజంలో సువార్తను ప్రకటిస్తూ హతసాక్షిగా చచ్చిపో.